పట్టణంలోని రెవెన్యూ కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఘనంగా పూజలు నిర్వహించారు. ప్రపంచంలోనే మన హిందువులది కరకాలక ఒక కళ. రామ మందిరం నిర్మాణం ఒక 5 ఏళ్ల చరిత్రలో ఈరోజు మన భారతదేశంలో ప్రతి హిందూ ఈ స్వప్నం అంటేది కళ నెరవేరుతుందో లేదో అనే ఆలోచనలో 5 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న ఈ రామభవ్య బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన జరుగుతున్న చూసి అన్ని 1000 కళ్ళతోటి చూసినా సరిపోనంత ఆనందంగా ప్రతి ఒక్కరిలో వాళ్ళ ముఖ కలంలో మరి ఆడమహిళ ఆడపడుచు ఆరతితో లైవ్లో చూసి లైను బ్రహ్మరథంగా లైన్ క్యూలో తీసుకువచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇంకోటి మేము ఈ సేవలో పాల్గొనడం మా అదృష్టము, మాకు పూర్వ సుకృత అనుకొని మేము సంతోషిస్తున్నాం. జై శ్రీరామ్. కర్మభూమి వేదభూమి అయినటువంటి భారతదేశంలో స్వయంగా భగవంతుడిని అడిగినటువంటి ప్రదేశం మనది. ఇలాంటి వేదభూమిలో శ్రీరాముని యొక్క భవ్యమైన నిర్మాణాన్ని ఇప్పటిదాకా మనం కట్టుకోలేకపోయినాం. ఇన్ని సంవత్సరాల నుంచి 500 సంవత్సరాలు మానవ ప్రాణాలను కూడా వదిలేసుకొని ఇంత కృషి పట్టుదలతో ఈరోజు మనం ఈ భవ్యమైనటువంటి నిర్మాణాన్ని ప్రాణప్రతిష్ఠ ఏర్పాటు చేసుకోకపోతున్నాం. కాబట్టి శ్రీరాముడు మనకు ఆరాధ్య దైవం కాబట్టి ప్రతి హిందూ కూడా గర్వించదగినటువంటి విషయం. కాబట్టి ఈరోజు అందరికీ కూడా శ్రీరాముని యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.